బాబు, మీలో ఉన్నత చదువులు అంటే పై చదువులు చదువుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. రారా ముందుకురా బాబు. ఏం చదువుకున్నావు? 10వ తరగతి సార్. 10వ తరగతా? అది సరే, వచ్చిన సంగతి చెప్పు. సరే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా సమసమాజ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసు నిలబడుతున్నాడు. మీ అమూల్యమైన ఓటు మా పార్టీకి వేసి గెలిపించవలసిందిగా అందరినీ కోరి అభ్యర్థిస్తున్నాము. మా పార్టీ గుర్తు క్యాండిల్. అదేమన్నా గుర్తుండడానికి సారా చేస్తానా? గుర్తుండాలంటే ముందు మందుతో మా గొంతు తడుపు, అప్పుడు ఓటేస్తాం. మీకు ఓట్లు కావాలా, మాకు నోట్లు కావాలా? ఓకే, ఎంతమంది దగ్గర డబ్బు తీసుకుని ఓటేస్తారు? తప్పు అందరికి ఓటేస్తే మురిగిపోదు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో, మందు పోస్తారో వాళ్ళకి ఓటేస్తాం. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడేది నీకు తప్పు అనిపించట్లేదా? అంటే డబ్బు తీసుకోకూడదని అనే ఉద్దేశం? ఇదిగో ఈ డబ్బు తీసుకొని మా అభ్యర్థికి ఓటే. 365 రూపాయలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అయితే మరి 365 రూపాయలు రోజుకి ఎంత పడుతుంది? రోజుకు రూపాయి. అయితే 5 సంవత్సరాలకి 20 పైసలు. గుడ్. అయ్యా అయ్యా ధర్మసేండి అయ్యా. అయ్యా అమ్మా ఇట్రండి. ఈ 50 పైసలకి ఏం రాదు, నువ్వే ఉంచుకో. చూసావా? రాజకీయ వ్యాపారంలో భాగస్వాములు కాకండి. ముఖ్యంగా మీరందరూ గుర్తుంచుకోవాల్సింది, ఆరోగ్యం సహకరించక వయసు మళ్ళీ శాశ్వతంగా మంచాన పడి ప్రతి పనికి ఎవరి మీదైనా ఆధారపడాల్సొస్తే మీ మనసు ఎంత క్షోభపడుతుందో, అలాగే జీవితాంతం ఆశ్రయానికి, వైద్యానికి, ఆహారానికి తమ మీద ఆధారపడేలా చేసిన ఈ ప్రభుత్వాలను మీ ఓటు హక్కుతో కూల్చి స్వచ్ఛందంగా మన కాళ్ల మీద మనం గర్వంగా నిలబడేలా తీర్చిదిద్దగలిగిన ప్రభుత్వాలను మనం ఎన్నుకొని స్వాతంత్రానంతర రాజకీయ చరిత్రను తిరగరాసి మన దేశ భవిష్యత్తుని కాపాడుకుందాం. అందుకే సమసమాజ పార్టీ క్యాండిల్ గుర్తుపై సానుభూతితో కాకుండా గర్వంగా ఓటేయండి. ఖచ్చితంగా మన పార్టీయే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. అరే, 10 ఏళ్లుగా ప్రగతి పదంలో ముందుకెళ్తున్న పార్టీ మనది. ఇప్పుడు కూడా అదే పందాలో మనం ప్రజల ముందుకెళ్తున్నాం. ఎటు చూసినా మన పార్టీయే గెలుస్తుందనిపిస్తోంది. పైగా సమసమాజ పార్టీ వాళ్ళు ఈసారి కొత్తగా ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఎలక్షన్ జరపాలంటున్నారు. ఇదే గనక జరిగితే ఎలక్షన్స్ ముందే ఆ పార్టీ ఆఫీసులన్నీ మూసుకోక తప్పదు. ఇంతవరకు మన పార్టీ ఓటుని, ఓటర్నే టార్గెట్ చేసింది. కానీ ఆ చైతన్య వాళ్ళ పార్టీ ఓటర్ని ఎడ్యుకేట్ చేసి యాజిటేట్ చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ ఆర్గనైజ్ అయ్యారనుకోండి, ప్రభంజనంగా మారే అవకాశం ఉంది. అందుకని ఎలక్షన్ అయ్యేంత వరకు మనం ఒక నిర్ణయానికి రాకపోవడం మంచిది. బ్రేకింగ్ న్యూస్. 10 సంవత్సరాలుగా అడుగంటిన అపోజిషన్ సమసమాజ్ పార్టీ రాజకీయ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఎమ్మెల్యే అభ్యర్థులచే వారి నియోజకవర్గ ప్రజల ముందు వారి మేనిఫెస్టోని వివరిస్తూ ఆ ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. ఏం డాడీ కామెడీ షో? టీవీలో జబర్దస్త్ కామెడీ షో చూస్తున్నట్టు పిచ్చ కామెడీగా ఉంది. అయినా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రమాణాలు చేయాలి గాని ఎమ్మెల్యేగా నిలబడుతూ ఈ నియోజకవర్గ ప్రజల ముందు ప్రమాణాలు ఏంటో? వాళ్ళని అలా ఎంజాయ్ చేయనీరా. రేపు ఎలాగూ వాళ్ళు ఎలక్షన్లో గెలిచి ప్రజల్లోకి వచ్చి సేవ చేసే భాగ్యం లేదు. కనీసం జోకర్ గానైనా అందరినీ నవ్వించనివ్వనరా. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందండి, ఈసారి మనం ఓట్ల కోసం జనం దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు. హాయిగా మందు తాగుతూ టీవీల ముందు కూర్చుంటే చాలు, ఈజీగా గెలిచేస్తాం. ఏంటండి పిచ్చి కాకపోతే? ఈ ప్రపంచంలో కొత్తగా ఏ పని మొదలెట్టినా పిచ్చిగా అనిపిస్తుంది, విమర్శలకు గురవుతుంది. అంతెందుకు, 50 సంవత్సరాల క్రితం అమెరికా బ్లాక్ ప్యాంథర్ మార్టిన్ లూథర్ కింగ్ అనబడే ఒక గొప్ప వ్యక్తి రాబోయే 50 సంవత్సరాల్లో ఈ తెల్లవాళ్ళని ఒక నల్లవాడు పరిపాలించబోతున్నాడు అని అనౌన్స్ చేశాడు. అప్పుడు అందరూ ఎలాగే పిచ్చోడు అనుకున్నారు, ఓ విమర్శించారు. కానీ ఒబామా గారు రెండవసారి కూడా అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచి లూథర్ కింగ్ గారి కలల్ని నిజం చేశాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు, అందరి కళ్ళు చెమర్చేలా చేశాడు. దీన్ని బట్టి
మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక మనిషిని తక్కువ అంచనా వేయొచ్చు, కానీ అతని నిజాయితీని తక్కువ అంచనా వేయకూడదు. ఏమైనా చైతన్య పార్టీ వాళ్ళు చేస్తున్న దాంట్లో నిజాయితీ ఉన్నది అని నాకు మాత్రం అనిపిస్తోందండి. అబ్బా, మళ్ళీ నలకబడింది, కంట్లో నలకబడింది, ఊది సావరా. ఏ నలకబడ్డా నాకు మాత్రం చైతన్య పార్టీలో జరుగుతున్న దాంట్లో ఒక నూతనత్వం కనపడుతోందయ్యా. పోయిన ఎన్నికల్లో ఎవరికి ఓటేశారో తెలుసుకోవచ్చా? మేము ఎవ్వరికి ఓటేయం. ఎందుకని? మేమే కాదు, ఈ ఊళ్ళో ఎవ్వరం వెయ్యం. అయినా ఎందుకెయ్యాలా, ఎవరికెయ్యాలా? సుబ్బులమ్మ, మాట్లాంటి పని చూసుకో. అలాగేనయ్యా. ఎందుకు పెద్ద ఆయన కోపడతారు? నేను మిమ్మల్ని ఓట్లాడడానికి రాలేదు, ఎందుకు వేయలేదో తెలుసుకుందామని వచ్చానంతే. మీ ఊరి కాపలాదారుడు కర్తవ్యాన్ని మర్చి నిద్రపోతే మీ ఊర్లో దొంగలు పడ్డట్టు, ఎన్నికల సమయంలో మన కర్తవ్యాన్ని మనం మర్చిపోతే మన వ్యవస్థ మీదే దోపిడీ జరుగుతుంది. రాజకీయ వ్యాపారంలో మంచి చెట్లు అక్కడుంటాయి. అది సరే, మీ కాలుకేమైంది? కార్గిల్ వార్ లో కాలు పోయింది. మరి తాగుడేంటండి? ఈ మధ్య కాలంలో మద్యం మీద కమర్షియల్ యాడ్స్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా, మరి అదే గవర్నమెంట్ మీకు ఈ రేషన్ రూపంలో ఈ మద్యం ఎందుకు సప్లై చేస్తుందో ఆలోచించారా? ముందు మందు మానేయండి, తర్వాత అమ్మాయికి పెళ్లి చేయండి. మీరు పెళ్లి కొడుకుని చూసేటప్పుడు పుట్టు పూర్వోత్తరాలు, కుటుంబ చరిత్ర, అబ్బాయి మంచివాడా కాడా, సమర్థుడా అని ఎలా ఆలోచిస్తారో నియోజకవర్గ ప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు కూడా అలాగనే ఆలోచించండి. 10 మందిని ఆలోచింపచేయండి. మీ పిల్లల అనారోగ్యానికి గురైనప్పుడు మీ స్తోమతకు తగ్గట్టు ఎలా ఓ మంచి డాక్టర్కి చూపిస్తారో, వాళ్ల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఎలా మంచి కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉద్యోగ అవకాశాల గురించి క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో, అలాగే మీ ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు కూడా ఆలోచిస్తే బావుంటుంది. ఈ దేశం అధోగతి పాలవ్వడానికి మీరు కూడా కారణం మాస్టరు. అదేంటి బాబు? పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలోని ప్రతిజ్ఞ వందే మాతరం, జనగణమన. ఈ యువతరం మర్చిపోయేలా చేయలేదా? అంతేకాదు, 100% మీ విద్యార్థులంతా తరగతులకు హాజరవడమే కాక 100% మార్కులను కోరుకునే మీరే 100% ఓటింగ్ జరిగేలా మీరు ప్రయత్నించాలి. కానీ ఇలా బాధ్యతని మర్చిపోవడం మంచిది కాదు కదా. ఏంటోనమ్మా, నువ్వు చెప్పేది ఒక్కటి అర్థం కావట్లేదు. ఏముంది, మీరు కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు ధరకు తగ్గ నాణ్యతను ఎలా చూస్తారో, అలాగే మీరు ఓటు వేసి గెలిపించే నాయకుల్లో కూడా నాణ్యతను చూడండి. అలాగేనమ్మా. మీరేం చేస్తుంటారండి? మీరు ఓటును బహిష్కరించారా? లేదండి, నేను ఎక్స్ఎమ్మెల్యేని. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. 10 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలున్న పంట పొలం ఇప్పుడు 1 కోటి రూపాయలైంది. కానీ రిజిస్ట్రేషన్ విలువ 10వ వంతు ఉంటుంది. ఓ ఎమ్మెల్యేకి ఎన్నికల కమిషన్ పరిధిలో నిర్ణయించిన ఖర్చు 10 లక్షలైతే అసలు ఖర్చు 10 కోట్లు. ఇదంతా భూలావాదేవీలో పుట్టి ఎన్నికల మధ్య సంచరిస్తున్న నల్ల డబ్బు. అవునా? దానికి కారణం మేమా? వెళ్ళి రెవెన్యూ శాఖనో ఎలక్షన్ కమిషనో ప్రశ్నించండి. మీరొక ప్రజాప్రతినిధిగా ఉంటూ మీ ఊరు ఎన్నికలను బహిష్కరిస్తుంటే చూస్తూ కూర్చోకుండా ప్రజలను ఎడ్యుకేట్ చేయండి ప్లీజ్. ఉన్నత భావాలతో, కొత్త ఆలోచనలతో ముందుకు నడవండి. అప్పుడే విజయం వరిస్తుంది. ఆ విజయాన్ని మనతో, మన కుటుంబంతో ఆగనివ్వకండి. విజయ డంకా మోగించండి. దేశమంతా వెలుగులు నింపుతూ నడవండి ముందుకు, నడవండి ముందుకు. అణువంత విశ్వాసమే కొండంత బలమివ్వద, చినుకంత సంకల్పమే సంద్రాలకెదురీదద. కనరాని స్వర్గాన్నిలా దిగమంటూ కబురంపుదా, కనుచాటు స్వప్నాన్ని కళ్ళకానిక కళ్ళు తెరిపించుదా. మహాప్రపంచనం
అనుకోకలా ఇది మన నుదుటి రాతని పరులు రాయరే మన భాగ్యరేఖని నిలిచిపోకలా ఎవరో నడపలేదని నీకు తెలియదా నీ నడక నీదని నిష్ఠూరంగా నిట్టూరుస్తూ చీకట్లో పడి ఉంటే చూస్తున్నా కను మూసున్నా మరి తేడా లేదిక అంతే పదుగురు కలిసి పదములను కలిపి పద పద పదమని అలసట ఎరుగని పరుగు తీస్తుండగా సముద్రానిపై అతిగా వర్షమెందుకు బీడు భూమిపై కరుణించదెందుకు కలిగినోడికే తెలియదు ఆకలన్నది లేని వాడితో సహవాసమున్నది ఎందరికో శోకం కలిగిస్తూ కొందరికంతే సౌఖ్యం మన ముందు తరాలకు ఇస్తుందా ముందడుగేసే అవకాశం కథము మారేట్టు వెతలు తీరేట్టు తడబడు అడుగులు తరగని వెలుగుల సీమ చేరేట్టుగా రాబోయే ఎన్నికల్లో మన పార్టీయే గెలుస్తుందని అపోజిషన్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని చాలా ఊహించానురా. కానీ జరిగేది చూస్తా ఉంటే అపోజిషన్ పార్టీ అధికారంలోకి వస్తుందని భయంగా ఉందిరా. భయం ఎందుకు? జరిగేది అదే కదా. ఈ అన్నిటికీ కారణం ఆ చైతన్య గాడే. ఇంతకు ముందు